యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. నాతో కలిసి చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో 5 లైన్లు ఉన్నాయి. ఈ 5 లైన్లలో క్రిస్మస్ సందేశం అంతా ఇమిడి ఉంది. పొత్తు గుడ్డల నుండి రాజదండము వరకు యేసుక్రీస్తు వారి యొక్క క్రిస్మస్ లేకపోతే ప్రభు యొక్క జీవిత సమగ్ర చిత్రపటం ఈ ఒక్క వచనంలోనే భక్తుడు మన కొరకై రాసి ఉంచుట ఎంతో శ్లాఘనీయం. ప్రియ స్నేహితులారా, ఈ 5 వచనాల్లో 5 లైన్లలో 2వ లైన్ మీద నా మనసును దృష్టి ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ 5 లైన్లలో మొట్టమొదటి లైన్లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని రాయబడింది. చైల్డ్ ఈజ్ బోర్న్, మనకు శిశువు పుట్టెను. ఇది యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వాన్ని ఈ లైన్ సూచిస్తూ ఉంది. అంటే దేవుడు మానవుడయ్యాడన్నమాట. ప్రియ స్నేహితులారా, మానవుల రక్షణ కొరకై దేవుడు మానవుడైన పండగే క్రిస్మస్ పండుగ. దేవుళ్ళో మౌదాం అనుకున్న మానవాళితో ఈ ప్రపంచం నిండిపోతే మానవుడైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి ఎలాంటి సౌకర్యాలకి ఆయన నోచుకోలేదు. A smelly, stable place. Jesus was born in poverty. Jesus was born in loneliness. Jesus was born in humiliation. అంత అధమమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. 2వ లైన్ కుమారుడు అనుగ్రహింపబడెను. ఇందులో యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం ఇందులో మనకు కనిపిస్తుంది. 3వ లైన్లో ఆయన భుజముల మీద రాజ్య భారముండును. అంటే మన కొరకై అనుగ్రహింపబడిన ఈ కుమారుడు రాజు అని మనం అర్థం చేసుకోవాలి. అథారిటీ. బెత్లెహేము శిశువైన యేసుక్రీస్తు రాజు. బైబిల్ గ్రంథంలో ఈ 4 మహా సామ్రాజ్యాలు మనం చూస్తాం. చరిత్రలో అవన్నీ అయిపోయినాయి. ప్రియులారా, యెషయా గ్రంథం 23లో అలంకరింపబడిన రాజు ఆయనే. మలాకీలో ఘనమైన మహారాజు ఆయనే. దావీదు కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా కాపరి అని అంటాడు. ఇక్కడ యెహోవా అన్న మాటకు ద ఫుల్నెస్ ఆఫ్ గ్లోరీ, మహిమంతా కలిగిన ఆ మహిమరాజు ఆయనే. ఇంగ్లాండ్ దేశంలో హౌస్ ఆఫ్ ఫ్రేమ్ అని ఉంటుంది. ఇలాంటి ఒక హాల్లో ఆ దేశాన్ని పరిపాలించిన చక్రవర్తుల యొక్క చిత్రపటాలు ఉంటాయి. ప్రతి చక్రవర్తి చిత్రపటం కింద ఈయన పలానా టైం నుంచి పలానా టైం వరకు పరిపాలించాడు అని ఉంటుంది. ఆ హాల్ మధ్యలో యేసుక్రీస్తు వారి యొక్క చిత్రపటం ఉంటుంది. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం. ప్రియ స్నేహితులారా, 3వ లైన్లో ఆయన భుజములపై రాజ్య భారముండును. అంటే ఆయన ఒక అథారిటీ కలిగిన రాజు. మొదటి లైన్లో దేవుడు మానవుడయ్యాడు. 2వ లైన్లో కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన దైవత్వం ఎక్కడికి పోలేదు. ఆయన దైవత్వాన్ని చూపిస్తా ఉంది.
మూడవ లైన్ ఆయన యొక్క అథారిటీ, సావరిన్ పవర్ చూపిస్తా ఉంది. నాలుగవ లైన్ లో మనం చూస్తే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈ అన్ని మాటలు యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని చూపిస్తా ఉన్నాయి. మన కొరకై అనుగ్రహింపబడిన ఈ రాజు ఎంత గొప్పవాడో ఈ మాటల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు గొప్పవాడు. సమరీ స్త్రీ అడిగింది, మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని అడిగితే యేసు ప్రభు అన్నారు కదా, ఈ నీళ్లు త్రాగే ప్రతివాడు మరలా దప్పుకుంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడూ దప్పికొనడు. ప్రభు మాటల్లో ఆయన గొప్పతనం ఇమిడి ఉంది. ప్రియ స్నేహితులారా, బాప్తిసం ఇచ్చు యోహాను గురించి యేసయ్య స్టేట్మెంట్ ఏంటి అనంటే, యోహాను గొప్పవాడు, కానీ యోహాను చెప్తున్నాడు, ఆయన చెప్పులు వారిని విప్పుటికైనా నేను పాత్రుడే కాదు, నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అని యోహాను చెప్తూ ఉన్నాడు. యోహాను 8:53లో నేను అబ్రహాము కంటే ముందున్న వాడును అని అన్నాడు. ఆయన అబ్రహాము కంటే గొప్పవాడు. మత్తయి 12లో చాలా విషయాలు చూస్తాం. ఆయన యోనా కంటే గొప్పవాడు, ఆయన సొలొమోను కంటే గొప్పవాడు, ఆయన మోషే కంటే గొప్పవాడు. యోహాను 10:29లో రాయబడింది, ఆయన మనుషులందరికంటే గొప్పవాడు. హెబ్రీ పత్రికలో ఆయన దేవదూతల కంటే గొప్పవాడు. మత్తయి 12:6లో ఆయన దేవాలయము కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం గురించి ఈ వచనంలో రాయబడింది. ప్రియులారా, 5వ లైన్లో ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన ఎవరమ్మా? నిత్యుడగు తండ్రి. యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం ఇది. ఆయన నిత్యుడు అంటే కాలాతీతుడు అన్నమాట. అంటే మానవ కాలంతో ఆయనకి సంబంధం లేదు. కాలాతీతుడైన దేవుడు మానవ కాలంలోనికి అడుగు పెట్టిన రోజే క్రిస్మస్. అర్థమవుతుందా? ప్రియ స్నేహితులారా, పొత్తి గుడ్డల నుండి రాజదండము వరకు యెషయా 9:6లో లిఖించబడుట ఎంత శ్లాఘనీయం కదా. నెంబర్ 1, చైల్డ్ ఈస్ బోర్న్, కుమారుడు అనుగ్రహింపబడెను. ఇది ఆయన మానవత్వాన్ని చూపిస్తా ఉంది. 2వ లైన్, శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, అనుగ్రహము. ఇది ఆయన దైవత్వాన్ని చూపిస్తా ఉంది. 3వ లైన్లో ఆయన భుజములపై రాజ్యభారముండును. ఇది ఆయన అథారిటీని చూపిస్తా ఉంది. 4వ లైన్ ఆయన గొప్పతనాన్ని చూపిస్తా ఉంది. 5వ లైన్లో ఆయన నిత్యత్వం గురించి చూపిస్తా ఉంది. చాలా మంది యేసు ప్రభు గురించి అడుగుతారు. యేసు ప్రభు పుట్టాడు అనే మాట కంటే ఆయన వచ్చారు అనే మాట ఎక్కువ పర్యాయాలు బైబిల్లో చూస్తాను. అంటే నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడికి వచ్చాను అన్నమాట. దేవునికి కాలంతో పని లేదు. ఆయన అబ్రహాము కంటే ముందున్నవాడు. జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఉన్నవాడు. యేసుక్రీస్తు కాలాతీతుడైన దేవుడు. యేసుక్రీస్తు నిత్యుడైన దేవుడు. 2000 సంవత్సరాలకు పూర్వం ఆయన మానవ కాలంలోనికి అడుగు పెట్టాడు. ప్రియ స్నేహితులారా, ఇది ఆయన నిత్యత్వం గురించి రాయబడింది. యేసుక్రీస్తు నిత్యుడైన దేవుడు. ఈరోజు మన ధ్యానాంశం అయినా టైం చెప్పలేదు, కానీ నేను ఎక్కువ సమయం తీసుకోను. ప్రతి మాటను మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనకు కుమారుడు అనుగ్రహింపబడేది. కుమారుడు అనుగ్రహింపబడేది. ఇంత గొప్ప దేవుడు ఎందుకు కుమారుడిగా మానవ జాతి కొరకై అనుగ్రహింపబడ్డాడు అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. గమనించండి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి ఆయనకు ఒక మోసే సరిపోయినాడు. సూర్య చంద్రులను ఆపడానికి ఆయనకు ఒక యెహోషువ సరిపోయినాడు. ఆకాశం నుంచి అగ్ని నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ
తిరిగి సమకూర్చడానికి దేవునికి ఒక ఏలియా సరిపోయినాడు. ప్రశ్న ఏంటి అని అంటే, దేవుడే ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది? ఇంకెవరినైనా పంపించవచ్చు కదా. కుమారుడిగా ఆయనే ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది? దీన్ని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఆగూరు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఈ ఆగూరు అనే భక్తుడికి కూడా ఇలాంటి ప్రశ్నే వచ్చింది. సామెతలు 30 అధ్యాయంలో మనం చూస్తాం. ఏంటి ఆయన ప్రశ్న అని అంటే, నేను పశుప్రాయుడినై గ్రహించలేకపోయినాను. రండి చదవండి. సామెతల గ్రంథం 30 అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడును కాను, పరిశుద్ధ దేవునికి వచ్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికలతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అని ప్రశ్నిస్తూ ఈ ఆగూరు అనే వ్యక్తి 30 అధ్యాయం 7వ వచనములో, దేవా నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను పశుప్రాయుడినై ఆయన ఎవరో నేను గ్రహించలేకపోయాను, ఆయన కుమారుని పేరేంటో నేను గ్రహించలేకపోయినాను. ఈ నీవిచ్చిన ఈ జీవితాన్ని నేను తుదముట్టించేలోగా ఆయన ఎవరో నేను తెలుసుకోవాలి, ఆయన కుమారుడు ఎవరో నేను తెలుసుకోవాలి అని ఆగూరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నేను పశుప్రాయుడినై నేను గ్రహించలేకపోయాను అని అంటున్నాడు. ప్రియ స్నేహితులారా, కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు 2వ అధ్యాయం 12వ వచనంలో, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల అతడు కోపించును అని రాయబడింది. ప్రియ స్నేహితులారా, కుమారుని ముద్దు పెట్టుకుంటే మీరు ధన్యులవుతారు, లేకపోతే నశించిపోతారు అని రాయబడింది. నాకు చిన్న వయసులో మా ఇంటి పక్కన చాలా సంపన్నులు, మా ఇంటి పక్కన చాలా డబ్బున్న వాళ్ళు ఉండేవాళ్ళు, ఉన్నారు ఇప్పటికి కూడా. అయితే వాళ్ళ అమ్మాయి నా క్లాస్మేట్. అయితే వాళ్ళకి నా క్లాస్మేట్ అమ్మాయి పుట్టక ముందు ఆల్రెడీ 2 అమ్మాయిలు పుట్టారు. అయితే ఆయన ఇంకా ఇంకొక బిడ్డ కావాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉంటే ఇంకొక అమ్మాయి పుట్టింది. అప్పుడు ఇంకా బిడ్డ కావాలంటే ఎవరో ఒక ఆయన కావిడ వేసుకొని వస్తే, కావిడ తెలుసు కదా, వేసుకొని వస్తే ఆయన అన్నాడట, మీరు కాశీకి కావిళ్ళు పంపిస్తే అప్పుడు కొడుకు పుడతాడు అని చెప్పారంట. ఆ రీతిగా కాశీకి కావిళ్ళు తోలేరు. కానీ మరలా ఒక అమ్మాయి పుట్టింది. పుట్టిన తర్వాత నేను అడిగాను మా అమ్మని, అమ్మ ఎందుకు ఆ అమ్మాయితో ఆపేయచ్చు కదా, మొదటి 2, 3, 4, 5వ అమ్మాయి కూడా అమ్మాయి పుట్టింది అని అంటే, లేదు నాయన, వాళ్ళ సెంటిమెంట్ ఏంటంటే పుత్రుడు లేకపోతే పున్నామి నరకము తప్పదంట. కనుక ఒక కుమారుని కొరకై, నరకము నుండి తప్పించే ఒక కుమారుని కొరకై వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని చెప్పింది. అంటే పుత్రుడు పున్నామి నరకము నుండి తప్పిస్తాడంట. ఇది ఆర్యోక్తి. ప్రియులారా, నరకము నుండి తప్పించే కుమారుడు ఈ శరీర సంబంధమైన కుమారుడు కారు. ప్రియులారా, ఆగూరు చెప్పిన కుమారుడు, కీర్తనాకారుడైన దావీదు చెప్పిన కుమారుడు, యెషయా 9:6లో ప్రవచింపబడిన దైవ కుమారుడు పున్నామి నరకము నుండి ఆయన తప్పిస్తాడు. ప్రియులారా, గమనించండి, ప్రపంచంలోనే అత్యుత్తమమైన బహుమానం నోబెల్ ప్రైజ్. ఈ నోబెల్ ప్రైజ్ లో ఒక బంగారు పథకం ఉంటుంది, ఒక ప్రశంసా పత్రం ఉంటుంది, యూనివర్సిటీ డిగ్రీ ఉంటుంది, దాదాపు ఆ నెలలో 15,20,000 రూపాయల నగదు ఉంటుంది. ప్రియులారా, ఇంత గొప్ప బహుమానం ఎవరికైనా నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే ఆ దేశానికి చాలా గర్వకారణం. ఒకనొక దినాన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఆయన చంద్రమండలానికి వెళ్ళి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న మీడియా అంతా ఆయన ముందు వాలింది. అప్పుడు మీడియా వల్ల ఆయన ప్రశ్నించారు. ఏమని అంటున్నారంటే,
ఆయన్ని ఎవరు ప్రశ్నించిన ముందు యు ఆర్ సో గ్రేట్, యు ఆర్ గ్రేట్, మీరు చాలా గ్రేట్ 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 అని చెప్తుంటే అప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను చంద్రమండలం మీదకి వెళ్ళడం మీరందరూ గ్రేట్ అంటున్నారు, కానీ అంతకంటే గొప్ప విషయం ఉంటుంది. ఏంటో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు, పరిశుద్ధతను అలంకారంగా ధరించిన దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, ఈ ప్రపంచాన్ని తన మహత్తైన మాట చేత సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆ మహిమంతా విడిచిపెట్టి ఈ మురికి లోకానికి రావడం నేను చంద్రమండలం మీదకి వెళ్ళిన దానికంటే గ్రేట్ అని అన్నాడు ఆయన. దేవుడు దైవజనుడు వారికి ఇచ్చిన ప్రతి ఆపర్చునిటీని దేవుని నామాన్ని గొప్ప చేయడానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు. ప్రియులారా, దేవుడు మానవుడు అవ్వడం ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప విషయం. ప్రియులారా, దేవుడు నీ కొరకై నా కొరకై సర్వ మానవాళి కొరకై అనుగ్రహింపబడిన అతి గొప్ప బహుమానం యేసుక్రీస్తు. ప్రియులారా, క్రిస్మస్ అంటే ఒక సందడి కాదు, క్రిస్మస్ అంటే ఒక ఈవెంట్ కాదు, క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభు. ప్రియులారా, దేవదూతలు వచ్చి దేవుణ్ణి ఆరాధించారు, జ్ఞానులు వచ్చి దేవుణ్ణి ఆరాధించారు. క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభువుని ఆరాధించాలి. ఎందుకు క్రీస్తు ప్రభువుని ఆరాధించాలి? ఆయన మన కొరకై అనుగ్రహింపబడిన దైవ కుమారుడు యేసుక్రీస్తు. ప్రియులారా, అపుత్రాస్యం గతి నాస్తి స్వర్గో నైవచ అన్నారు పెద్దలు. అంటే పుత్రుడు లేని వారికి గతియు లేదు, స్వర్గము లేదు. నపుత్రాక్ష లోకోస్మి, పుత్రుడు లేనిచో స్వర్గ ప్రాప్తియే లేదు అని అంటారు. ప్రియులారా, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మానవాళికి దొరికిన అత్యుత్తమమైన అత్యున్నతమైన బహుమానం యేసుక్రీస్తు మాత్రమే. ప్రియులారా, పౌలు అంటాడు 2 కొరింథీ 9:15 అన్స్పీకబుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని అంటాడు. చెప్ప సఖ్యము కాని దేవుని వరమును గురించి స్తోత్రము అని అంటాడు. యేసుక్రీస్తే ఆ చెప్ప సఖ్యము కాని వరము. ప్రియులారా, యేసుక్రీస్తే మానవ జాతికి అనుగ్రహింపబడిన అత్యుత్తమమైన బహుమానం. ప్రియులారా, యేసుక్రీస్తు వాస్తవానికి నేను చాలా రిఫరెన్స్ చెప్పగలను, కానీ వాటన్నిటిని క్లుప్తీకరించి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ఎలాంటి కుమారుడు అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు గురించి ఒక మాట 8 టైమ్స్ రాయబడింది బైబిల్లో. ఏ మాట అనంటే ఈయన నా ప్రియ కుమారుడు అనే మాట 8 పర్యాయాలు రాయబడింది. హి ఈజ్ మై బిలవ్డ్ సన్. ప్రియులారా, గమనించండి, ఈ మాట 8 టైమ్స్ రాయబడింది. ప్రియులారా, ఈయన నా ప్రియమైన కుమారుడు అనంటే ఇంకా కుమారులు ఉన్నారు అని అర్థం. ఇంకా దేవునికి ఎంతమంది కుమారులు ఉన్నారు? నేను పక్క రిఫరెన్స్ మీకు చూపిస్తాను. లోకా 3:38 ప్రకారం ఆదాము దేవుని కుమారుడు. ఎలా? సృష్టిని బట్టి. ఆ మాట అక్కడ ఉంది, ఆదాము దేవుని కుమారుడు. ఎందుకంటే తన చేతులే ఆదామును నిర్మించిన ఆయన. రెండవదిగా నిర్గమ 4:22 ప్రకారం ఇశ్రాయేలు నా కుమారుడు. కారణం విమోచనను బట్టి. యోహాను 1:12 మనం దేవుని కుమారుడు. ఎలా? దత్తతను బట్టి. యోబు 1:6 దేవదూతలు దేవుని కుమారుడు. ఎట్లా? ఆయనే ఉత్పత్తి చేశాడు, ఉత్పత్తిని బట్టి. మత్తయి 3:15 యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడే సృష్టిని బట్టి. ఇశ్రాయేలీయులు దేవుని కుమారులే విమోచనను బట్టి. మనం దేవుని కుమారులమే దత్తతను బట్టి. దేవదూతలు దేవుని కుమారులే ఉత్పత్తిని బట్టి. కానీ యేసుక్రీస్తు ఆయన యొక్క ప్రియమైన కుమారుడు. ఎన్ని విధములుగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు? బైబిల్లో రాయబడింది మత్తయి 3:17 ఈజ్ మై బిలవ్డ్ సన్. ఈయన నా ప్రియమైన కుమారుడు అని రాయబడింది. 1 యోహాను 4:9 బిగాటెన్ సన్ అని రాయబడింది. ఆయన అద్వితీయ కుమారుడు. మత్తయి 14:61 రాయబడింది పరమాత్మని కుమారుడు నీవేనా, బ్లెస్సెడ్ సన్.
ప్రియులారా, మత్తయి 21:9 రాయబడింది, సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడు. అర్థమవుతుందా? బిలౌడ్ సన్, బిగాటెన్ సన్, బ్లెస్సెడ్ సన్, సన్ ఆఫ్ డేవిడ్. వై హి బికేమ్ ఏ సన్ ఆఫ్ మ్యాన్? ఆయన ఎందుకు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు? ఆయన ఎవరు? దేవుని ప్రియమైన కుమారుడు, దేవుని అద్వితీయ కుమారుడు, ఆయన పరమాత్మని కుమారుడు, ఆయన దావీదు కుమారుడు. అలాంటి దేవుడు ఎందుకు మనుష్య కుమారుడిగా ఈ భూమిలోకి వచ్చాడు? నేను 3 విషయాలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. యవనస్తులకి, పెద్దవాళ్ళకి, అందరికీ, మనందరికీ తెలిసిన విషయాలే, కానీ మరొకసారి మననం చేసుకున్నాం, జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధించాలి. దేవుని కుమారుడు ఎందుకు మనుష్య కుమారుడు అయ్యాడు? ప్రియ స్నేహితులు, ఈ మాట Luka 19:10 మనం చూస్తాం. నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాడు. 1 Timothy 1:15 కూడా మనం చూస్తాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఇక్కడ 2 పదాలు మనం చూస్తున్నాం, వచ్చాను అంటే ఆయన ఉన్నాడు, మనల్ని రక్షించటానికి తన స్థలాన్ని విడిచిపెట్టి వచ్చాడు. యేసుక్రీస్తుకు ప్రారంభం లేదు, యేసుక్రీస్తుకు ముగింపు లేదు. ఆల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే, ఆది ఆయనే, అంతము ఆయనే, ప్రారంభం ఆయనే, ముగింపు ఆయనే. క్రిస్మస్ దినానికి ఏమి సంభవించింది? దైవత్వం మానవత్వాన్ని జోడించుకున్న దినమే క్రిస్మస్ దినం. అర్థమవుతుందా? చాలా మందికి యేసుప్రభు పుట్టాడు వాస్తవమే, కానీ ఆయన ఈ లోకంలో పుట్టక ముందు ఉన్నాడు అన్న సంగతి ప్రపంచానికి తెలియాలి. యేసుక్రీస్తు ఉన్నాడు, అదే ఆ కాలంలో ఉన్న వాళ్ళకు కూడా అర్థం కాలేదు. నేను అబ్రహాము కంటే ముందున్నవాడును అని ప్రపంచ జీవులకు అర్థం కాలేదు. యేసు ప్రభు కొన్ని పర్యాయాలు తన నిత్యత్వంలో మాట్లాడాడు ఆయన శరీరధారిగా ఉంటున్న దినాల్లో. దైవత్వం మానవత్వాన్ని జోడించుకుంది. దేవుడనే ఆయనకి ఏజ్ లేదు, దేవుడనే ఆయనకి ప్రారంభం లేదు. సత్యం అనేది ఎవరో ఒక దైవజనుడు చెప్పాడు, ట్రూత్ ఈజ్ యూనివర్సల్. సత్యం సార్వత్రికమైనది. Truth is exclusive, not inclusive of these things. సత్యం అసత్యాన్ని మినహాయిస్తుంది. Truth is unchangeable. సత్యం అనేది మార్పు చెందదు. కాలానికి ఒకలాగా మారిపోయేవాడు దేవుడు కాదు, ప్రాంతానికి ఒకలాగా మారిపోయేవాడు దేవుడు కాదు. ప్రియులారా, రెండు ఎంత అనంటే 20 సంవత్సరాల క్రితం 4, ఇప్పుడు 4, మనకి ఎన్ని సంవత్సరాలు పోయినా 4. యేసుక్రీస్తు అంటున్నారు, నేనే దేవుణ్ణి అని అన్నాడు. కారణం ఏంటంటే ఆయన మారడు, అసత్యాన్ని కలుపుకోడు. ఈరోజు క్రైస్తవులతో ఇబ్బంది ఏంటి లోకానికి అని అంటే, మేమందరం అన్ని కలుపుకుంటామండి. ప్రియులారా, ఈ ఊరికి సర్పంచ్ ఎవరు అని అంటే, సర్పంచ్ దగ్గరికి వెళ్తే నేను కూడా అంటాడా? లేకపోతే ఒక చిన్న అబ్బాయిని తీసుకొచ్చి ఆ తండ్రితో, ఈ అబ్బాయికి తండ్రి ఎవరు అంటే నేను కూడా అని అంటాడా? ప్రమాదం వచ్చి పడుద్ది. నిజమైన తండ్రి అయితే నేనే అంటాడు. అంటే ఈ ఊరికి సర్పంచ్ ఎవరంటే నేనే అంటున్నావు, ఎమ్మెల్యే ఎవరంటే నేనే అంటున్నావు, లేకపోతే ఫలానా వ్యక్తి ఎవరంటే నేనే అంటున్నావు. ఈ సర్వ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త నేనే అంటే తప్పొచ్చిందా? ఆయన సృష్టించాడు నిన్ను నన్ను. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ రోజు ప్రపంచం ఉనికిలో ఉంది అంటే కారణం యేసుక్రీస్తే. ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది కూడా కలగలేదు ప్రియులారా. ఆయన కాలాతీతుడైన దేవుడు, ఆయన నిత్యత్వం కలిగిన దేవుడు, ఆయన భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు, ఆది నుంచి ఉన్న దేవుడు. అలాంటి మహోన్నతుడైన దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి
చెడిపోయి పడిపోయి మానవత యావత్తు దేవునికి దూరమై నిత్య నరకానికి యుగ యుగాలు మండే గుండానికి ఆహుతైపోయి దగ్గరైపోతున్న మానవ జాతిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన నిన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసు ప్రభు. ఆయన నిన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు మరియ యోసేపులు ప్రతి గుమ్మాన్ని తట్టారు, ఎవరు తలుపు తెరవలేదు. సత్రములో స్థలం కోసం రిక్వెస్ట్ చేశారు, స్థలం ఇయ్యలేదు. ఒక మాట చెప్పమంటారా, ఆ రోజు మానవుడు నిరాకరించింది తోటి మానవ మాత్రుడి కాదు, వాళ్ళు రక్షించడానికి వచ్చిన రక్షకుడిని నిరాకరించారు. ఆ రోజు వారు స్థలం ఇవ్వకపోయింది ఒక మానవ మాత్రుడి కాదు, సర్వలోకనాథుడైన క్రీస్తు ప్రభుకి. ఆయన హృదయంలో కోరిక అలానే ఉండిపోయింది. ప్రకటన గ్రంథం 3:20 అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుని తడుచున్నాను, తలుపు తెరుస్తారా? మరి హృదయంలో స్థలం ఇస్తారా? ప్రియ స్నేహితులారా, అదే మీ జీవితంలో నిజమైన క్రిస్మస్. నేను రక్షించడానికి వచ్చారు యేసు ప్రభు. మానవత యావత్తుని రక్షించడానికి వచ్చారు యేసు ప్రభు. యేసు ప్రభు గురించి ఏదో స్టోరీ విన్నాను. ఒక పర్షియా రాజు తన దగ్గర ఉన్న మంత్రి అంట యేసు ప్రభు నమ్ముకున్నాడట. యేసు ప్రభు నమ్ముకుంటే ఎప్పుడు యేసు ప్రభు గొప్పతనం గురించి చెప్తుంటే ఆ రాజుకి చాలా కోపం వచ్చేది. నువ్వు చెప్పినవన్నీ నాకు నచ్చాయి, కానీ ఈ ఒక్కటే నాకు నచ్చలేదు అనేవాడట రాజు. దేవుడే ఎందుకయ్యా భూమి మీదకి రావాలి, ఇది ఒక్కటే నాకు నచ్చలేదు, ఎవరినో ఒకరిని పంపించవచ్చు కదా, ఏదో ఒక మంత్రతంత్రాలు చేయొచ్చు కదా, దేవుడే ఎందుకు రావాలి అని అన్నాడంట. దీనికి జవాబు 30 రోజుల్లో చెప్పకపోతే డాష్ ఓకే రాజుగారు అని అన్నాడంట. ఈలోగా రాజుగారు ఆ పక్క రాజ్యం నుంచి కొంతమంది ముఖ్య వ్యక్తులు వస్తే వాళ్ళతో కలిసి పొలంలో షికారు చేస్తున్నాడట. షికారు చేస్తుంటే ఈలోగా రాజు దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఈ మంత్రి గారు రాజు కొడుకుని ఆ ముందు వరకు తీసుకెళ్లాడు. ఆ రాజు దగ్గరికి రాగానే ఈ మంత్రి గారు రాజు కొడుకుని నీటిలో పడేశాడట. అప్పుడు రాజు గారికి పట్టలేనంత కోపం వచ్చిందంట. అరే అని అర్థం అనుకున్నాడు, కానీ నేను అరిచేలోగా నా కొడుకు చనిపోతాడనే భయంతో రాజే అమాంతంగా నీటిలోకి దూకి తన బిడ్డను కాపాడుకున్నాడంట. అప్పుడు రాజు కోపం వచ్చి మంత్రి మీద కేకలేశాడట, సార్ నన్ను చంపేయండి, కానీ నేను చనిపోకముందు మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తాను అని అన్నాడంట. ఏంటి చెప్పు అని అంటే, రాజుగారు మీ చుట్టూ సైనికులు ఉన్నారు, మీరు ఏం చెప్పినా మీ నిమిత్తం చావటానికి మంత్రిని నేను ఉన్నాను, కానీ మీ కుమారుడు నీటిలో పడిపోయినప్పుడు మీరే ఎందుకు దిగి రావాల్సి వచ్చింది, మీరే ఎందుకు నీటిలో దుమ్మకాల్సి వచ్చింది? ఎంతైనా కన్న కడుపు. సాక్షాత్తు 2000 సంవత్సరాల క్రితం జరిగింది ఇదే. యేసు నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు ఆయన బిడ్డే. కొంతమంది ఆయన అంగీకరించాం, కొంతమంది ఇంకా ఆయనకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన సృష్టి ఈ మానవత యావత్తు ఆయన బిడ్డల కనుక వారు నశించిపోవడం, నిత్య నరకానికి పోవడం, దేవునికి దూరమై నరకానికి ఆహుతవడం, దేవునికి ఇష్టం లేక నశించిన దానిని వేరికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే అర్థం అది, నేను రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసు ప్రభు. రెండవ విషయాన్ని నేను చెప్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. క్రిస్మస్ మానవ జాతికి ఇచ్చే సందేశం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ఎందుకు కుమారునిగా అనుగ్రహింపబడ్డాడు అని అంటే, మానవాళికి సమాధానం లేదు. ఆస్తుంది, అంతస్తుంది, ఉద్యోగం ఉంది, భోగభాగ్యాలు ఉన్నాయి, జీవితంలో అనుభవించడానికి అన్నీ ఉన్నాయి, కానీ మానవ జీవితంలో సమాధానము లేదు. ఇదొక పెద్ద స్టోరీ. ఎందుకంటే మానవునికి దేవుడితో సమాధానం బెడిసికొట్టింది, తద్వారా మానవత యావత్తు సమాధానం లేని స్థితిలో ఉంది. మీకు ఒక స్ట్రాటజీ చెప్పనా? ప్రపంచంలోనే
ప్రపంచంలోనే నాలెడ్జ్ హబ్ ఏ దేశమో తెలుసా? ఎక్కువ మంది నోబెల్ వేరియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పాలి గట్టిగా, జర్మనీ. ఎవరైనా తన జీవిత కాలంలో బాగా తెలివైన వాళ్ళు నా బిడ్డని జర్మనీలో చదివించాలని అనుకుంటారు. ఇప్పటికి కూడా ఆత్మహత్యలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న దేశం ఏదో తెలుసా? జర్మనీ. ప్రపంచంలోనే సోనీ ఎరిక్సన్, నోకియా కదా, శాంసంగ్, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? జపాన్. టెక్నాలజీకి పుట్టినీరు. ఆత్మహత్యలో నెంబర్ 2 ప్లేస్లో ఉన్నది జపాన్. ప్రపంచంలోనే ఫ్యాషన్స్కి పెట్టింది పేరు బ్రాండ్స్, ప్యారిస్. ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉన్న దేశం ఫ్రాన్స్. ప్రపంచంలో అగ్రచక్రాధిపత్యం వహిస్తూ ప్రపంచాన్ని శాసిస్తున్న దేశం అమెరికా. ఆత్మహత్యల్లో 4వ స్థానంలో ఉన్న దేశం అమెరికా. వారి నాలెడ్జ్ ఏమైంది? వారి టెక్నాలజీ ఏమైంది? వారి ఫ్యాషన్స్ ఏమయ్యాయి? వాళ్ళ చక్రాధిపత్యాలు ఏమయ్యాయి? ఎందుకు మనిషి చివరిగా ఆత్మహత్య స్థాయికి వెళ్తాడు? సమాధానం లేదు. ఈరోజు మానవుని యొక్క నాలెడ్జ్ వాడికి సమాధానం ఇవ్వలేదు. మనిషికున్న టెక్నాలజీ వాడికి సమాధానం ఇవ్వలేదు. మనిషికున్న ఫ్యాషన్స్ వాడికి సమాధానం ఇవ్వలేదు. మనిషికున్న డబ్బు, గర్వం వాడికి సమాధానం ఇవ్వలేదు. పరలోకం నుండి ఒక సమాధానకరమైన వార్త వచ్చింది. ఏంటంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద. ఈ సమాధాన క్రైదనం ఏంటో తెలుసా? తండ్రితో మనలను సమాధాన పరచడానికి క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ప్రియ స్నేహితులారా, నేను దీని గురించి ఎక్కువగా చెప్పను. ఈరోజు అనేకమైన ఫ్యామిలీస్లో సమాధానం లేదు, సొసైటీలో సమాధానం లేదు. నేను ఇక్కడ మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అడుగుతున్నాను. కూరగాయలు అడుగుతుంటే ఒక ఆమె అంటుంది కదా, 45 రూపాయలు బీరకాయ కేజీ అని అన్నది. అప్పుడు 30 గ్రాములు ఎక్స్ట్రా ఉంటే ఆమె అంటుంది 60 రూపాయలు ఇవ్వు అని అంటుంది. నేను చాలా బిజీగా ఉన్నాను. అర్థమవుతుందమ్మా? 45 రూపాయలు కేజీ అంటే 30, ఓన్లీ 300 గ్రామ్స్ కాదు, 30 గ్రామ్స్ ఎక్కువ ఉంటే 15 రూపాయలు డిమాండ్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అప్పుడు నేను ఒక మాట దొరలేదు. అమ్మ నీకు బొరలేదా అని అన్నాను. వెంటనే ఒక ఆయన వచ్చాడు, రైతుకు బొరలేదంటావా అని కేకలేయడం మొదలుపెట్టి. ఇది పెద్ద సమస్య అయిపోయినట్లుంది. ఎక్కడికి వెళ్ళినా చాలా శాంతంగా మాట్లాడతాను కదా, సమాధానంగా మాట్లాడతాను. వాడు అదొక్కటే పెట్టుకున్నాడు. నువ్వు నన్ను చాలా అనరాని మాట్లాడుతున్నాడు. మళ్ళీ చివరికి వచ్చి ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే రైతుకు బుర్రలేదు అంటున్నావు. అక్కడంతా వాతావరణం మిగతా వాళ్ళందరూ రెచ్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. అమ్మా ఈ 60 రూపాయలు తీసుకోండి, బీరకాయలు నాకు వద్దు, నీ వస్తువులు నాకు వద్దు అని చెప్పేసి వచ్చేసాను నేను. ఎందుకంటే ఆ రోజు నాకు చాలా పెద్ద పని పెట్టుకున్నాను. అంటే సైతానుడు ఏం చేస్తాడు? వాడు పీస్ బ్రేకర్. వాడు ఏం చేస్తాడంటే సమాధానాన్ని బ్రేక్ చేస్తాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆర్ వి లైక్ పీస్ మేకర్స్ ఆర్ పీస్ బ్రేకర్స్? మనం పీస్ బ్రేకర్స్ లాగా ఉన్నామా, పీస్ మేకర్స్ లాగా ఉన్నామా? సమాధానం పరచువారు ధన్యులు. అంటే సమాధానం లేదు ఈరోజు కుటుంబాల్లో, వ్యవస్థ. కొన్నిసార్లు కోరి అసమాధానం తెచ్చుకుంటాం. 60 రూపాయలు పోయినా నేను హ్యాపీగా ఇంటికి వచ్చేసానండి. అర్థమవుతుందా? ఈరోజు ఎక్కడ చూసినా సమాధానం లేని పరిస్థితి. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? సమాధానం వచ్చాడు. ఎందుకమ్మా? బహుశా మీ కుటుంబాల్లో కూడా సమాధానం లేదేమో, బయటకు నవ్వుతున్నారు. ఒకసారి మీ హృదయ అంతరంగాల్లో చూసుకుంటే మీ దుఃఖం, మీ బాధ, మీ పరిస్థితి, యేసు ప్రభువు సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. థర్డ్ వన్ చెప్పి నేను ముగిస్తాను.
లూకాసు వార్త మొదటి అధ్యాయం 79వ వచనం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 79వ వచనం. ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్టు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే చాలా ఉన్నాయి. ఒకటి, చీకటిలో ఉన్న వారికి వెలుగు ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, యెషయా 9వ అధ్యాయాన్ని నేను ఎందుకు చదివించాను, ఈ వచనాన్ని నేను ఎందుకు చదివించాను అనేది మీకు అర్థం కావాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. ప్రియులారా, ఇది గలిలయ ప్రాంతం, చీకటి ప్రాంతం, చీకటి బ్రతుకులు, అవమానకరమైన ప్రదేశాలు. జబూలూను, నఫ్తాలి, కానా, నజరేతు, యోర్దాను ఇవన్నీ గలిలయ జిల్లాలోని పట్టణాలు. ఒకసారి ఈ ప్రాంతం గురించి మన విశాఖపట్నం జిల్లా ఎలా ఉందో, ఇజ్రాయెల్ దేశంలో గలిలయ డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఈ గలిలయ జిల్లాలోనే జబూలూను ప్రాంతం ఉంది, నఫ్తాలి ప్రాంతం ఉంది, కానా ప్రాంతం ఉంది, నజరేత్ ఉంది, యోర్దాను ఉంది. ఈ అన్ని ప్రదేశాలు 240 గ్రామాలు ఉన్నాయి, 20 పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణం యొక్క ప్రజలు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ యొక్క స్థితిగతులు ఎంత భయంకరమైనవి అని అంటే, వారికి నైతిక విలువలు లేవు, వాళ్ళకి మత విలువలు లేవు. ప్రజలు ఆధ్యాత్మికంగా ఎంతో చెడిపోయినారు. వారి వరుస లేని భయంకరమైన పాపం అక్కడ ఉంది. అందుకే నతనీయులు అంటాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అంటే, ఏ మంచి లేని ప్రదేశాలు, చీకటి బ్రతుకులు, అంధకారమైన జీవితాలు, భయంకరమైన చెడిపోయిన జీవితాలు, అంతటి భయానకమైన చీకటితో నిండిన ప్రదేశాలు ఈ గలిలయ జిల్లాలోని ఈ పట్టణాలు, ఈ 240 గ్రామాలు. ప్రియ స్నేహితులారా, 1 రాజులు 9వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. హీరాము రాజు సొలొమోనుకి చాలా మందిరం కట్టడానికి, తన నగరం నిర్మించడానికి దావీదు స్నేహితుడు తూరు రాజు హీరాము దేవదారు ప్రాణులు, సరళ ప్రాణులు, వెండి, బంగారము బహుమానంగా ఇస్తాడు. అప్పుడు సొలొమోను రాజు కూడా తక్కువ తిన్నాడు కాదు. ఎందుకంటే ద వైజెస్ట్ కింగ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే దేవుని జ్ఞానం పొందుకొని జ్ఞానవంతుడు సొలొమోను. ఈ సొలొమోను రాజు నాకు ఇంతగా గొప్ప బహుమానం ఇచ్చాడు కదా హీరాము రాజు. అయితే హీరాము రాజుకి ఆయన ఏం చేశాడు అని అంటే 20 పట్టణాలని బహుమానంగా ఇచ్చాడు. ఎన్ని పట్టణాలండి? 20 పట్టణాలు. ఏ పట్టణాల్లో తెలుసా? గలిలయ జిల్లాలో ఉన్న 20 పట్టణాలని బహుమానంగా ఇచ్చాడు. అప్పుడు హీరాము రాజుకి మతిపోయింది. ఏంటి అని అంటే, నేను కేవలం కర్రలు ఇచ్చాను, నేను కేవలం దేవదారు ప్రాణులు ఇచ్చాను, నేను కేవలం బంగారం ఇచ్చాను, లేకపోతే కొన్ని వస్తువులు ఇచ్చాను. ఈయనేంటి ఒక జిల్లాలో ఉన్న ప్రాముఖ్యమైన 20 పట్టణాలనే నాకు అప్పగిస్తున్నాడు, నాకు ఇచ్చేస్తున్నాడు బహుమానం అని
ఆశ్చర్యపడి ఆ పట్టణం ఎలాంటిదో, ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు, అక్కడ పరిస్థితులు ఎలాంటివో చూడడానికి మనుషుల్ని పంపిస్తారు. వాళ్ళు తెచ్చిన సమాచారము హీరాము రాజుకు వస్తుంది. అప్పుడు హీరాము రాజు ఆ పట్టణానికి ఒక పేరు పెడతాడు. ఆ పేరు ఏంటి అంటే కాబూల్ అని పేరు పెడతాడు. కాబూల్ అనే మాటకు నిష్ప్రయోజనమైనవి అని అర్థం. అయ్యా, నీవు ఇచ్చిన పట్టణాలు ఎందుకు పనికిరావు, అక్కడ ప్రజల జీవితాలు మంచిగా లేవు, వాళ్ళ బ్రతుకులు చీకటి బ్రతుకులే, అంధకారమైన జీవితాలే, వాయు వర్షం లేని జీవితాలే, భయంకరమైన చెడిపోయిన జీవితాలే అని చెప్పి ఇవి నాకు అనుకూలంగా లేవని దానికి కాబూల్ అని పేరు పెడతాడు. యెషయా భక్తుడు ప్రవచించిన ప్రవచనం ఏంటి? యెషయా 9:6 అంటే చీకటిలో నివసించు జనులు గొప్ప వెలుగును చూశారు. ఏ ప్రాంతం అయితే చీకటి ప్రదేశంగా పిలువబడిందో, ఏ ప్రాంతం అయితే కాబూలుగా పిలువబడిందో, ఏ ప్రాంతం అయితే చెడుగా పిలువబడిందో, ఏ ప్రాంతాలైతే నిష్ప్రయోజనమైన ప్రదేశాలుగా పిలువబడ్డాయో, హీరాము రాజు కూడా దాన్ని తృణీకరించినాడో అలాంటి ప్రదేశాల్లో దేవుని మహిమ ఉద్భవించింది. పరలోకం భూలోకాన్ని ముద్దాడింది. ఆ ప్రదేశంలోనే ఈ మహిమ గల దేవుడు జన్మించినాడు. ఆయన నజరేతు వాడిగా పిలువబడ్డాడు. ప్రియులారా, దేవుని దృష్టి ఆ పట్టణాల మీద పడింది. ఆయన శిష్యుల్లో 12 మందిలో 10 మంది ఆ గలిలయ వారి. ఆ 10 మంది ద్వారా ప్రపంచానికి సువార్త ప్రకటించబడింది. ఎంత చీకటి! ప్రపంచానికి దీవెనకరమైన ప్రదేశాలుగా, ప్రపంచానికి దీవెనకరమైన మనుషులుగా దేవుడు ఆ ప్రదేశాలను మార్చేశాడు. ఎందుకు దేవుడు కుమారుడిగా మనకు అనుగ్రహింపబడ్డాడు అని అంటే 3 విషయాలు మనం చూసాం. నెంబర్ 1, మీరు రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన. నెంబర్ 2, మీకు సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చారు. 3వది, నిష్ప్రయోజనమైన జీవితాన్ని ప్రపంచానికి దీవెనకరమైన జీవితాలుగా మార్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. బస్సు నీ జీవితంలో పురిగిపోతున్నావేమో, బాధలో ఉన్నావేమో, నేను ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి, నా జీవితంలో నేను ఎందుకు పనికిరానేమో అనుకుంటున్నావేమో. ఈరోజు మనం ఆరాధిస్తున్న ప్రభు, ఈరోజు నేను ప్రకటిస్తున్న ప్రభు నిష్ప్రయోజనమైన జీవితాన్ని ప్రయోజనకరమైన జీవితాలుగా మార్చడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. కళ్ళు మూసుకున్నాం.